అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తీసుకున్న బలమైన స్లోగన్ దొరల పాలన పోవాలి ప్రజల పాలన రావాలి అనే స్లోగను కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్కి బుద్ధి చెప్పాలనే దాంతో ఒక నెరేటివ్ స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. పర్సెప్షన్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. కానీ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం చేసిన ఇంటర్వ్యూకి ఇప్పటికి చూస్తే ఒకవైపు ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీటుగా రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకురావడము, బీజేపీ పార్టీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోతుందని చెప్పడము, వాళ్ళు దానికి కౌంటర్గా కాదు అని చెప్పడం. అంటే సెన్సెక్స్ షేర్ మార్కెట్ ఎట్లయితే ఉందో అప్ అండ్ డౌన్ అట్లుంది. ఇవాళ ఏ సర్వే సంస్థ ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇది వస్తాయని చెప్పలేకపోతున్నారు. ఒక 8-9 నియోజకవర్గాలు అయితే ఏం చెప్పలేని సిచ్యువేషన్. అంటే నెక్ టు నెక్ ఫైట్ కనబడుతుంది, ఎడ్జ్ కనబడుతుంది. వాళ్ళకు కూడా అర్థం కావట్లే. అందుకని కొత్త గేమ్స్ నడుస్తున్నాయి. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనుకున్న పార్లమెంట్ ఎలక్షన్ కాస్త ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ అనే పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. 0 to 1 అనే స్కేల్కి వచ్చింది. మొన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ 5 నెలల కాలంలోనే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పాలిటిక్స్ ఎప్పటికప్పుడు నెరేటివ్స్ని బట్టి ఎమోషన్స్ని బట్టి పర్సెప్షన్ మేనేజ్మెంట్ గేమ్. ఇప్పుడు ఆ రోజు యాంటీ టీఆర్ఎస్ వేవ్ అనేది కాంగ్రెస్కి కలిసి వచ్చింది. మరి ఈరోజు ఏ వేవ్ కాంగ్రెస్కి కలిసి వస్తుంది, ఏ వేవ్ బీజేపీకి కలిసి వస్తుంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మనకున్న ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం విశ్లేషిద్దాం. ఉదాహరణకు మనము ఉత్తర తెలంగాణ నుంచి తీసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆదిలాబాద్ అనేది లాస్ట్ టైం స్వయం బాపురావు సిట్టింగ్ ఎంపీ లంబాడా వర్సెస్ కోయా నెరేటివ్ కేసీఆర్ సెట్ చేస్తే మేము ట్రైబల్స్కి న్యాయం చేస్తాము, ట్రైబల్స్కి మంత్రిత్వ శాఖం ఇస్తామనే దాంతో బీజేపీ గెలిచింది. అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలో ఆదిలాబాదు, నిర్మల్, సిర్పూర్, కాగజ్నగర్, ముదోలు 4 కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ బీజేపీకి. బీఆర్ఎస్కి బోధు, ఆసిఫాబాద్, కాంగ్రెస్కి ఖానాపూర్. అంటే ఈ రోజు పరిస్థితి చూస్తే ఉన్న 7 సీట్లలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నాయి, 2 టీఆర్ఎస్ ఉన్నాయి, 1 కాంగ్రెస్ ఉంది. కానీ అక్కడ ఉన్న క్యాండిడేట్స్ చూస్తే ఆత్రం సుగుణ కాంగ్రెస్, ఆత్రం సక్కు బీఆర్ఎస్, మన గోడెం నగేష్ బీజేపీ. క్యాండిడేట్స్ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక టీచరు, ఎన్జిఓ యాక్టివిస్టు, ట్రైబల్స్. అక్కడ ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనేమో కోయలు, గొత్తి కోయలు, కొడరెడ్లు ఉంటారు. ఇక్కడ పూర్తిగా గోండు, కొమరం భీం వారసులు ఉంటారు. మిగతా చోట్ల కొంత ఖానాపూర్ ఆ ఏరియాలలో లంబాడీస్ ఉంటారు. ఇప్పుడు లంబాడీ ఓట్లు ఎటువైపు టర్న్ అయితే అనేది కూడా ఇంపార్టెంట్. క్యాండిడేట్ పరంగా కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాండిడేట్ అనే పేరుంది. బట్ నెరేటివ్ చూస్తుంటే బీజేపీకి సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు, హిందుత్వము ప్లస్ మోడీ ఇమేజ్, యూత్లో ట్రైబల్ యూత్లో కూడా బీజేపీ పట్ల వాళ్ళు పొద్దున్న లేస్తే రామ్ రామ్ అనడము, కోయలకి, లంబాడీలకి, బంజారాలకి ఫస్ట్ నుంచి కూడా హిందుత్వ కల్చర్తో మమేకమై ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిస్థితి చూస్తే నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఎవరు గెలిచినా కూడా 1 to 4% ఓటు బ్యాంకే. కొంతమంది బీజేపీ లీడింగ్ లో ఉందని చెప్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది. ఓవరాల్ గా చూస్తే బీజేపీ గెలవడానికి కొంచెం అవకాశం కనబడుతుంది.